వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరని. ఈ వీడియో ఆఖరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు ఒకటి కావు, వేరు వేరు రూట్లు అనుకుంటాం, కానీ ఒకటే ప్రయాణం. ఎందుకంటే అక్కడి నుంచి ఎంజీఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమా రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన వారే. ఈరోజు కూడా అదే నడుస్తుంది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు విషయం ఏంటంటే, కొండా సురేఖ మంత్రివర్యులు సమంత నాగార్జున ఫ్యామిలీకి కేటీఆర్ని కలిపి కొన్ని మాట్లాడడం వల్ల, అది కూడా నిన్న బాపుఘాట్ గాంధీ జయంతి రోజున జరిగింది. ఈరోజు క్షమాపణ చెప్తూ తప్పు జరిగింది, నేను వారికి అనాలని కాదు, ఇట్లా జరిగింది అని చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని లేకపోతే చిరంజీవి గారిని లేకపోతే ఇంకొకరిని ఎవరిని తిట్టినా పట్టించుకొని ఇండస్ట్రీ కొంతమంది ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పెట్టినప్పుడు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఇప్పుడు ఈ ట్వీట్లన్నీ చూడండి, మహేష్ బాబుతో సహా అందరికీ ధైర్యం వచ్చింది. ఇండస్ట్రీలో మావాలి. తమిళనాడులో అక్కడ వాటర్ కొరకు కొట్లాడినా సరే, లేకపోతే జల్లికట్టు కొరకు కొట్లాడినా, ఉద్యమాలకు మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చేసినా ఫైట్ చేసేది. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఇండస్ట్రీ మొత్తం బయట ఒకలా ఉంటుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము ఎవరి దారి వారిది. ఆయన తిరిగితే నాకెందుకు, నాకు ఇక్కడ ఏమైనా అంటారేమో అన్న భయం. ఆ భయం ఉన్న వాళ్ళు ఈరోజు భయం పోయిందా, లేకపోతే ఏం జరిగింది? నాగార్జున మీద ప్రేమ మీకు వచ్చిందా, లేకపోతే సమంత అంటే ఇష్టమైందా, ఏం జరిగింది? ఎంతమంది ట్వీట్ చేశారు, ఒకరు కాదు, జేరు ఎన్టీఆర్, నాగార్జున ఆయన పర్సనల్ ఆయనకే వచ్చింది. ఇప్పటికిప్పుడు రాజమౌళి, చిరంజీవి, అందరూ, మాగేశ్వర్ గారు, కిరణ్ అబ్బవర్, మొన్న ఆయన హీరో అల్లు అర్జున్, అందరూ, సుమా కనకాల, వీళ్ళందరూ ఇంత ధైర్యం వచ్చింది ఎందుకు? అసలు ఎన్టీఆర్ ఏం మాట చూడండి. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతివిమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దోషములు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దోషములకి దిగుతున్నాము, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి. ఇక్కడ ఆయన వాళ్ళ అత్త అంటే చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ తల్లి బాలకృష్ణ వీళ్ళ నాన్న చెల్లెలు అయిన భువనేశ్వరి కొరకు అసెంబ్లీ సాక్షిగా అనరాని మాటలు అన్నప్పుడు, మరి ఆ రోజు ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇంత బాధ రాలేదు? ఒక స్త్రీని అగౌరవపరిచింది కొండా సురేఖ సంబంధాన్ని. ఎందుకంటే మీరందరికీ అర్థం కావట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీ మొత్తం ఒకటైందా? కాదు. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు బీఆర్ఎస్, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రివర్యులుగా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 వరకు, ఆ రోజు ప్రతి ఒక్కరికి, ఈవెన్ చిరంజీవి గారితో పాటు ప్రతి ఒక్కరు, రాజమౌళి గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు, తర్వాత ప్రభాస్ చేతులు కట్టుకొని సినిమా రిలీజ్ కొరకు జగన్మోహన్ రెడ్డి కొరకు వెయిట్ చేశారు. ఆ రోజు ఒక్కరంటే ఒకరు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసినప్పుడు కానీ ఒక ట్వీట్ కానీ ఒక మాట్లాడడం కానీ బయటకు వచ్చి చెప్పడం కానీ ధైర్యం లేదు. ఈరోజు అధికారం లేదని కేటీఆర్ మీద, లేకపోతే అధికారం లేదని భయపడకుండా బయటకు వచ్చి చాలా శుద్ధపూసల్లాగా వచ్చి మాట్లాడే, ఇండస్ట్రీలో జరిగిన అన్యాయం, ఇండస్ట్రీలో కొండా సురేఖ చేసిన తప్పుడు మా మాటలు తప్పు, అది ప్రతి ఒక్కరు ఖండిస్తారు, అది చాలా రాంగు. ఆమె కూడా
నేను బాధతో క్షమాపణ అడుగుతున్నా అని చెప్పడం జరిగింది. ఆ కథ మళ్ళీ ఈరోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడితో అయిపోయింది, క్షమాపణ చెప్పింది కదా ఆమె అని చెప్పడం జరిగింది పార్టీ పరంగా. అది కూడా ఓకే. కానీ ఇంత ధైర్యంగా ప్రతి ఒక్కరు, ఈవెన్ సుమా కనకాల కూడా ప్రతి ఒక్కరు ఇంత ధైర్యంగా ఎలా మీరు ట్వీట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? మరి ఆ రోజు ఎన్టీఆర్ సొంత మేనత్తని కూడా అన్నప్పుడు కూడా మీకు ఎందుకు బయటికి రాలేదు? ఈరోజు ఎందుకు వస్తారు? ఎందుకంటే వీళ్ళ మీద ప్రేమతో కాదు, నాగార్జున మీద ప్రేమతో కాదు, ఇక్కడ ఉన్న భయం, ఇక్కడ ఉన్న కేటీఆర్ అంటే భయం. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారులే అని బయటకు వచ్చి అంటే నాని ఎక్కడ కూడా ఎలాంటి ట్వీట్ చేయడు. అలాంటిది నాని కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్కి ఎంతమంది బయట వాళ్ళు కానీ లేకపోతే రాజకీయంలో ఉన్నారని మాట్లాడుతున్నారంటారా? రాజకీయంలో ఉన్నారా లేదా, ఇండస్ట్రీలో వాళ్ళ వ్యక్తుల కొరకు మాట్లాడుతున్నప్పుడు అదే పోసాని కృష్ణమురళి వాడు వీడు అని ఇష్టం వచ్చిన మాట్లాడారు. ఏమైందారు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఎక్కడ పోయింది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, డైరెక్షన్ కౌన్సిల్ కానీ, ఈ ఆర్టిస్టులు కానీ? ఈరోజు ఎందుకు అంటే భయం పోయిందా? ఎస్, మీకు భయం పోయింది, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మాకు నిశ్చింతగా మేము భయం లేకుండా మాట్లాడుతున్నాము, మేము ఏదైతేగా ఉన్నాం, మాకు ఎటువంటి భయం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ ధైర్యం మీరు మనుషుల్లో ఉందా? సినిమా కళాకారులా ఉన్నారా? అసలు మానవత్వం చచ్చిపోయింది అప్పుడు 5 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? అదే అర్థం చేసుకోకుండా మన చాలా మంది డిబేట్లు పెడుతున్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, అప్పుడు ఎందుకు తిట్టలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడు? అప్పుడు భయం అంటే ఏంటో జగన్మోహన్ చూపించాడు. చూపించకుండా కేటీఆర్ చూపించాడు. ఆ భయంతో ఎవరు బయటకు రాలేదు. ఇప్పటికొచ్చి ఏదో ధైర్యంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడదు. ఆ ధైర్యం కదా, అదొక పనికి మాలిన చర్యలు. అంత ఏంటంటే భయం బ్రతుకుల్లో బతికిన వాళ్ళు ఇప్పుడు పునొచ్చింది అన్నప్పుడు పక్కకి వెళ్ళి కూర్చొని వెళ్ళిపోయినాక మళ్ళీ మెసేజ్ తిప్పుకోవచ్చున్నావా? ఆ పరిస్థితి అన్నమాట వెళ్ళింది వీళ్ళందరితోనూ. ఇప్పటికీ ఎప్పటికైనా ఒక మానవత్వంగా మీరు ఎవరినైనా తిడితే, ఎలాంటి ఒక మహిళను కానీ లేకపోతే ఎవరినైనా సరే అనవసరంగా దూషించినప్పుడు వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి మాట్లాడినప్పుడే ధైర్యవంతులు. ఏదో అక్కడ భయం పోయింది దగ్గరకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మానవ సమాజం కూడా సహించదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమయ్యే పరిస్థితి ఉందా లేదా, మీతో అవుతుందా లేదా? ఏదో 4 ట్వీట్లు చెప్పడం కాదు, కదిలి రావాలి. ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ముందుకు రావాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్తో పాటు ఈరోజు సమంత గారు, నాగార్జున ఫ్యామిలీ కూడా కలిసి వస్తే అసలు మీ మీద, ఎందుకంటే ఒక విపత్తు జరిగింది, ఒక వరదలు వచ్చినాయి, కేరళలో ఏదైనా వరద వచ్చింది, లేకపోతే కర్నూలులో వరద వచ్చినప్పుడు మీ వంతు సాయంగా మీరు కష్టపడిన కష్టము ఒక్కొక్కరు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 50 లక్షలు ఇస్తారు. ఎందుకు? మీరంటే ఇష్టపడే అభిమానులు ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి బయటకు వచ్చి ఇస్తారు. అలాంటి హృదయంతో ఉన్న వాళ్ళు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆ భయం తొలగించి మీరు ముందుకు రండి. ఇక మీద అందరూ ఒకటవ్వండి. ఇండస్ట్రీ మొత్తం మేమందరం ఒకటే, ఎవరి కోసం ఏమన్నా సరే ఊరుకునేది లేదు అని ఒక ధైర్యం చెప్పి మీ అభిమానులు కానీ మిగతా వాళ్ళకు కానీ రాజకీయ నాయకులు కూడా భయపడే విధంగా ముందుకు రావాలి. ఏదో ట్వీట్ చేసేసినాం అయిపోయింది మా పని, మేము ఎక్కడో ఉన్నాం అయిపోయిందంటే కాదు. ఇక్కడైనా ఏకంగా కలిసికట్టుగా ఉంటారని ఇండస్ట్రీ మొత్తానికి, ఒక ఇండస్ట్రీలో మేము కూడా ఒక కళాకారునిగా కోరుకుంటున్నాము. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.